నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎంత క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మన నవచైతన్య ఇప్పుడు క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకు రావడం జరిగింది. క్విక్గా రివిజన్ చేసుకునేందుకు వీలుగా, తేలిగ్గా అర్థం చేసుకోవడం గాను, చదువుకోవడానికి వీలుగా ఈ వీడియోస్ అయితే తయారు చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం 8వ తరగతి జీవశాస్త్రంలో సెమిస్టర్ 2లోని మొదటి పాఠ్యాంశం కౌమార విద్య గురించి అయితే క్విక్గా రివ్యూ చేద్దాం. ఒక నిర్దిష్ట వయస్సు వరకు పెరిగిన తరువాత మాత్రమే మానవులు కానీ అనేక ఇతర జీవులు ప్రత్యుత్పత్తిని జరుపుకోగలవు. అంటే ఒక జీవి ప్రత్యుత్పత్తి జరపాలంటే మనిషి కానీ ఇతర జంతువులు కానీ ఒక నిర్దిష్ట దశ వరకు అవి పెరగాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ప్రత్యుత్పత్తి జరపగల సామర్థ్యాన్ని పొందిన తరువాత అతని శరీరంలో మార్పులు కలుగుతాయి. అంటే ఎప్పుడైతే ప్రత్యుత్పత్తికి వాళ్ళు సిద్ధపడతారో అప్పుడు మొత్తంలో మార్పులు అయితే రావడం జరుగుతుంది. మరి కౌమార దశ, యుక్త వయస్సు అంటే ఏంటో చూద్దాం. అబ్బాయిలకు పై పెదవి పైన వెంట్రుకలు అంటే మీసకట్టు రావడం పెరుగుదలలో ఒక భాగం. ఈ మార్పులు వారు ఇంకా చిన్న పిల్లలు కాదని, ప్రౌఢ దశకు ఎదుగుతున్నారని సూచిస్తాయి. పిల్లలు లేదా పెద్దవాళ్ళు కానటువంటి ఈ దశను వారికి జీవితంలో ఒక విచిత్రమైన కాలము. అటు పిల్లలు కాకుండా ఇటు పెద్దలు కాకుండా మధ్యస్థంగా ఉంటారు. బాల్యం యవ్వనానికి మధ్య ఉన్న ఈ కాలాన్ని కౌమార దశ అంటారు. పెరుగుదల అనేది పుట్టిన మొదటి రోజు నుండి మొదలవుతుంది. 10-11 సంవత్సరాల వయస్సు దాటే సమయంలో పిల్లల్లో పెరుగుదల త్వరితగతంగా ఉండడాన్ని గమనించవచ్చు. అంటే 10-11 సంవత్సరాల్లో పిల్లలు వేగంగా పెరుగుతుంటారు. శరీరంలో చోటు చేసుకునే మార్పులు ఎదగడం అంటే పెరగడం అనేది ఒక సహజమైనటువంటి ప్రక్రియ. ఏ జీవైనా సరే ఒక దశ నుండి మరో దశలోకి పెరగడం అనేది సర్వసాధారణం. జీవితకాలంలో ప్రత్యుత్పత్తి పరిపక్వతను సాధించడానికి శరీరంలో మార్పులు జరిగే కాలాన్ని కౌమార దశ అంటారు. అంటే ప్రతి జీవి కూడాను ప్రత్యుత్పత్తి జరపడానికి కావాల్సినటువంటి స్థితికి చేరుకునే దశను మనం కౌమార దశ అంటాము. కౌమార దశ 11 సంవత్సరాల వయసులో మొదలై సుమారు 18 నుండి 19 సంవత్సరాల వయసు వరకు కొనసాగుతుంది. 13 సంవత్సరాల నుండి మరియు 18 లేదా 19 సంవత్సరాల మధ్య వయసును టీనేజ్ వస్తుంది. కనుక కౌమారులను యుక్త వయస్కులు లేదా టీనేజర్స్ అంటారు. అంటే 13 నుండి 19 వరకు ఉన్న వయసునే మనం టీనేజ్ వయసు అంటాము. అందుకే ఈ కాలంలో పిల్లల్ని టీనేజర్స్ అంటారు. కౌమార దశ అబ్బాయిల కన్నా 1-2 సంవత్సరాల ముందే అమ్మాయిల్లో ప్రారంభం కావచ్చు. అలాగే కౌమార దశ వ్యక్తికి మారుతూ ఉంటుంది. కౌమార దశ అనేది అబ్బాయిల కంటే అమ్మాయిల్లో తొందరగా వస్తుంది. అంతేకాకుండా ఇది వ్యక్తికి మారుతూ ఉంటుందన్నమాట. అంటే అది ఆహారపు అలవాట్లు కానీ అలాగే రోజువారీ దినచర్యలు బట్టి మారుతూ ఉంటుంది. కౌమార దశలో మానవ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఈ శారీరక మార్పులు యుక్త వయసును సూచిస్తాయి. అంటే కౌమార దశ ప్రారంభంగానే శరీరంలో వివిధ అంగాల యొక్క పెరుగుదల ఒకసారి హఠాత్తుగా పెరగడం అయితే జరుగుతుంది. సో ఇది టీనేజ్కి సూచికగా మనం చెప్తాం. అబ్బాయిలు అమ్మాయిలు యుక్త వయస్సులో పొందే ముఖ్యమైన మార్పులు ప్రత్యుత్పత్తి జరపగల సామర్థ్యాన్ని సంతరించుకోవడం. అంటే అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ టీనేజ్లో వచ్చే ఒక గొప్ప మార్పు ఏంటంటే ప్రత్యుత్పత్తికి వాళ్ళు సిద్ధపడడం. యుక్త వయసు కౌమారులో లైంగిక పరిపక్వతను చేరినప్పుడు ముగుస్తుంది. అయితే ఎప్పుడైతే లైంగిక పరిపక్వత పూర్తి అయిపోతుందో, ప్రత్యుత్పత్తి పూర్తి అవుతుందో ఆ దశతో మనకి ఏమవుతుంది, కౌమార దశ ముగుస్తుంది. మీసుకట్టు రావడం వంటివి అబ్బాయిలు యుక్త వయసుకు చేరారు అనే సంకేతాన్ని ఇస్తుంది. అంటే అబ్బాయిలు యుక్త వయసుకు చేరారని మీసకట్టు అనేది మనకు చెప్తుంది. అయితే ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ అయితే మనకు ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్ బట్టి ఒక వయసు యొక్క అంటే ఒక శిశువు యొక్క లేదా ఒక అబ్బాయి యొక్క లేదా అమ్మాయి యొక్క వయసులో గరిష్ట ఎత్తు ఎంతవరకు ఉండొచ్చు అనేది మనం లెక్క కట్టడానికి ఉంటుందన్నమాట. మరి ఈ మార్పుల గురించి చూద్దాం. యుక్త వయసులో హఠాత్తుగా ఎత్తు పెరగడం చాలా స్పష్టంగా కనబడే మార్పు. ఈ సమయంలో పొడవైన ఎముకలు గల చేతులు మరియు కాళ్ళలోని ఎముక పొడవు పెరగడం వల్ల ఆ వ్యక్తి ఎత్తుగా పెరుగుతాడు. మొదట్లో అమ్మాయిలు అబ్బాయిల కంటే వేగంగా పెరుగుతారు. కానీ 18 సంవత్సరాల వయసు నాటికి బాలబాలికలు ఇద్దరూ గరిష్ట ఎత్తుకు చేరుకుంటారు. అంటే ప్రారంభంలో అమ్మాయిలు వేగంగా పెరిగినప్పుడు కూడాను 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇద్దరూ సరిసమానం అయిపోతారనమాట. అంటే ఈక్వల్గా వస్తారు గరిష్టంగా.
వ్యక్తుల మధ్య ఎత్తు పెరుగుదల శాతంలో కొంత వ్యత్యాసం ఉండవచ్చు. యుక్త వయస్సులో కొందరు పెరుగుదల వేగంగా ఉండి క్రమంగా మందకొడిగా సాగుతుంది. అలాగే కొందరిలో ఎదుగుదల ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. యుక్త వయసు వచ్చేసరికి కొందరిలో వేగంగా పెరుగుదల జరిగి క్రమంగా తర్వాత స్లో అయిపోతుంది, నెమ్మదైపోతుంది. అయితే మరికొందరిలో మాత్రం యుక్త వయస్సులో వచ్చిన వెంటనే నెమ్మదిగా వాళ్ళు ఎప్పుడైతే మనకి అడల్ట్ అవుతారో అంతవరకు కూడా క్రమంగా పెరుగుతూనే ఉంటుందన్నమాట. శరీరంలో అన్ని భాగాలు ఒకే రీతిలో అభివృద్ధి చెందవు. కౌమారుల్లో శరీర పరిమాణంతో పోల్చుకుంటే కొన్నిసార్లు కాళ్ళు మరియు చేతులు కాస్త ఎక్కువ పరిమాణంలో ఉన్నట్లు అనిపిస్తాయి. అయితే కొంతకాలానికి మిగతా శరీర భాగాలు పెరగడం వల్ల చేతులు, కాళ్ళు శరీరం పరిమాణం తగ్గట్టుగా కనిపిస్తాయి. అంటే ప్రారంభంలో ఉండేటప్పుడు కూడాను వాళ్ళు పూర్తి యుక్త వయసుకు వచ్చేసరికి అన్ని అవయవాలు కూడాను ఒక క్రమాకారంలో మనకి పెరగడం గమనించవచ్చు. ఎత్తు అనే లక్షణం తల్లిదండ్రుల నుండి జన్యువుల ద్వారా వంశపారంపర్యంగా పిల్లలకు సంక్రమిస్తుంది. అంటే ఎత్తు అనేది తల్లిదండ్రుల్లో కానీ పూర్వీకులను బట్టి కానీ మనకు వస్తుంది. తల్లిదండ్రులు పూర్వీకులు ఎత్తుగా ఉంటే మనం ఎత్తుగా ఉంటాం. ఏదైనా ఎదుగుతున్న దశలో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఎముకలు, కండరాలు మరియు శరీరంలోని ఇతర భాగాల పెరుగుదలకు అవసరమయ్యే పోషణ అందించడంలో సహాయపడుతుంది. ఏదైనా సరే, ఏ దశలోనైనా సరే శరీరం పెరుగుదల అనేది కండరాలు మరియు ఎముకల పెరుగుదలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి అదే సమయంలో అన్ని భాగాలు సక్రమంగా పెరగాలంటే మనం సరైన ఆహారాన్ని తీసుకోవాలి. శరీర ఆకారంలో మార్పులు. యుక్త వయసుకు చేరిన పిల్లల్లో భుజాలు సాధారణంగా పెరుగుదల మూలంగా వెడల్పవుతాయి. పెరుగుదల మూలంగా భుజాలు అనేవి ఏమవుతాయి, మనకి వెడల్పవుతాయి అన్నమాట. అమ్మాయిల్లో నడుము కింద భాగం వెడల్పవుతుంది. అమ్మాయిల్లో కన్నా అబ్బాయిల్లో కండరాలు దృఢంగా పెరుగుతాయి. ఈ విధంగా కౌమార దశలోని బాలబాలికల్లో జరిగే మార్పులు భిన్నంగా ఉంటాయి. ఈ విధంగా అమ్మాయిలని అబ్బాయిలతో పోల్చుకున్నట్లయితే పెరుగుదల విభిన్నంగా ఉంటుందన్నమాట. ఇక కంఠస్వరంలో మార్పు. యుక్త వయసులో శబ్దపేటికలో లేదా స్వరపేటిక పెరగడం ప్రారంభమవుతుంది. బాలుర్లో స్వరపేటిక పెద్దదిగా ఉంటుంది. గొంతు భాగం ఉబ్బెత్తుగా చొచ్చుకొని పెరిగే నిర్మాణం ఉంటుంది. దీన్నే మనం ఆడమ్ యాపిల్ అంటారు. అమ్మాయిల్లో స్వరపేటిక పరిమాణం చిన్నదిగా ఉండడం వల్ల బయటకు స్పష్టంగా కనబడదు. సాధారణంగా కంఠస్వరం అబ్బాయిల్లో బొంగురుగాను, అమ్మాయిలను అధిక కీచుదనం కలిగి ఉంటుంది. కౌమార దశలోని బాలులలో కొన్నిసార్లు స్వరపేటికలోని కండరాల పెరుగుదల వల్ల గొంతు బొంగురుగా మారుతుంది. గొంతు సాధారణ స్థితికి రావడానికి కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు పట్టవచ్చు. అంటే అబ్బాయిల్లో ఒకసారిగా గొంతు మారిపోతుంది, మళ్ళీ యథాస్థితికి రావడానికి కొద్ది రోజులు టైం అయితే పడుతుంది. ఇక తర్వాత స్వేద గ్రంథులు, సెబేషియన్ గ్రంథుల యొక్క క్రియాత్మక పెరుగుదల ఎలా ఉంటుందో చూద్దాం. కౌమార దశలో స్వేద గ్రంథులు, సెబేషియన్ గ్రంథులు అంటే తైల గ్రంథుల స్రావాలు పెరుగుతాయి. చర్మంలోని ఈ గ్రంథులు చర్యలు పెరగడం వలన చాలామందికి యుక్త వయస్సులో ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తాయి. స్వేద గ్రంథులు, తైల గ్రంథులు మరియు లాలాజల గ్రంథులు వంటి కొన్ని గ్రంథులు వాటి స్రావాలను నాళాల ద్వారా విడుదల చేస్తాయి. అంటే యుక్త వయసుకు రాగానే ఈ స్వేద గ్రంథులు కానీ తైల గ్రంథులు కానీ యాక్టివ్గా పనిచేయడం వల్ల మనకి స్రావాలను బయటికి రావడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా అంతఃస్రావ గ్రంథులు హార్మోన్లను నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి. అందువల్ల వీటిని విలాన గ్రంథులు అంటారు. అంటే మనకి శరీరంలో గ్రంథులు అనేవి కొన్ని నాళాలు కలిగి ఉంటాయి, కొన్ని నాళాలు కలిగి ఉండవు. మరి అంతఃస్రావి గ్రంథులు అనేవి నేరుగా రక్తంలోకి హార్మోన్లు విడుదల చేస్తాయి. ఈ హార్మోన్లు అనేవి ఏ అంగం పైన పనిచేయాలో ఆ అంగం పైన పనిచేస్తాయి. కావున వీటిని వినాళ గ్రంథులు అంటారు. మరి ప్రత్యుత్పత్తి అవయవాల పెరుగుదల ఎలా ఉంటుందో. యుక్త వయసులో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలైనటువంటి ముష్కాలు పురుష అంగం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ముష్కాలలో శుక్ర కణాల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అమ్మాయిల్లో స్త్రీ బీజకోశాలు పెద్దవిగా అవుతాయి మరియు అండాలు పరిణితి చెందడం ప్రారంభమవుతుంది. స్త్రీ బీజకోశాలు పరిపక్వత చెందిన తర్వాత అండాలు విడుదల చేయడం ప్రారంభమవుతుంది. అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కానీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కానీ మనకు బీజకోశాలు అనేవి విడుదల చేయడం, అంటే బీజ కణాల విడుదల, బీజకోశాల అభివృద్ధి అనేది మనకి యుక్త మనకి టీనేజ్లో కనిపిస్తుంది అనమాట. ఇక మానసిక
మేధోపర భావోద్వేగ పరిపక్వతలు చేరుకోవడం. వ్యక్తి ఆలోచన విధానంలో మార్పులు తెచ్చే దశ కూడా కౌమార దశే. కౌమారులు ముందు కన్నా ఎక్కువ స్వతంత్రంగా ఉండడంతో పాటు స్వీయ స్పృహను కలిగి ఉంటారు. మేధాభివృద్ధి జరుగుతుంది మరియు ఆలోచించడానికి గణనీయమైన సమయాన్ని వెచ్చిస్తారు. నిజానికి ఒకరి జీవితంలో మెదడు అత్యధికంగా నేర్చుకున్న సామర్థ్యం కలిగి ఉండే సమయం ఇది. అంటే మానవ జీవితంలో మెదడు అన్నిటికన్నా ఎక్కువ వేగంతో పనిచేసే దశ ఏదైనా ఉందంటే అది మనకి టీనేజ్ అని చెప్తాం అన్నమాట. కొన్నిసార్లు కౌమార దశలో ఉన్నవారు తమలో శారీరకంగా మానసికంగా వస్తున్న మార్పులకు సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలో అభద్రతా భావానికి లోనవుతారు. కానీ యుక్త వయసులోని అభ్యాసకులుగా అభద్రతకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇలాంటి మార్పులు ఎదుగుదలతో సహజంగా ఉంటాయి. అంటే చాలామంది ఇంకా ఎదుగుదలలో ఉండేటటువంటి మార్పుల వల్ల అభద్రతను ఫీల్ అవుతారు. నలుగురిలో వెళ్ళేటప్పుడు అవయవాలను దాచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నిజానికి ఇది అవసరం లేదు. ఇది జీవితంలో వచ్చేటటువంటి సర్వసాధారణమైన మార్పు. ఇక ద్వితీయ లైంగిక లక్షణాలు చూద్దాం. ముష్కాలు మరియు స్త్రీ బీజకోశాలు అనేవి ప్రత్యుత్పత్తి అవయవాలు. అవి శుక్రకణాలు మరియు అండాలనే సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. యుక్త వయసులోని అమ్మాయిలకు వక్షోజాలు ఎదుగుదల కనిపిస్తుంది. అబ్బాయిలకు ముఖంపైన వెంట్రుకలు పెరుగుతాయి, అనగా మీసాలు గడ్డాలు రావడం మొదలవుతుంది. అమ్మాయిలను మరియు అబ్బాయిలను గుర్తించడానికి ఉపయోగపడే ఈ లక్షణాలను ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారు. అమ్మాయిని అబ్బాయిని వేరు చేసేటటువంటి లక్షణం కాబట్టి వీటిని ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారు. అబ్బాయిల ఛాతిపైన కూడా రోమాలు పెరగడం మొదలవుతుంది. అమ్మాయిలు మరియు అబ్బాయిల చంకలో, తొడల పై భాగంలో లేదా జననాంగాల దగ్గర రోమాలు వస్తాయి. కౌమార దశలో జరిగే ఈ మార్పులకు హార్మోన్లు నియంత్రిస్తాయి. అంటే నిజానికి ఇవన్నీ కూడా హార్మోన్ల నియంత్రణలో ఉంటాయన్నమాట. హార్మోన్లు రసాయనిక పదార్థాలు. వీటిని అంతర్స్రావి వ్యవస్థలో అంతర్స్రావి గ్రంథుల ద్వారా అంటే వినాలి గ్రంథులు స్రవిస్తాయి. యుక్త వయసు చేరే సమయానికి అబ్బాయిల్లో ముష్కాలు అంటే పురుష హార్మోన్లు లేదా టెస్టోస్టిరాన్ను స్రవిస్తాయి. ఈ హార్మోను బాలులలో మార్పులు కలుగజేస్తాయి. ఉదాహరణకు అబ్బాయిల ముఖంపై వెంట్రుకలు రావడం. అమ్మాయిల కౌమార దశను చేరుకోగానే వక్షోజాలు పెరగడం అనే మార్పు కారణమైన స్త్రీ హార్మోను లేదా ఈస్ట్రోజన్ అని పిలుస్తాం. ఇది వక్షోజాలు పెరగడానికి సహకరిస్తుంది. స్త్రీ బీజకోశాలు ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. ఈ దశలోనే వక్షోజాలలో పాలను స్రవించే గ్రంథులు లేదా క్షీర గ్రంథులు అభివృద్ధి చెందుతాయి. ఈ హార్మోన్ల ఉత్పత్తి అంతఃస్రావి గ్రంథి అయిన పీయూష గ్రంథిచే స్రవింపబడిన మరో హార్మోన్ నియంత్రణలో ఉంటాయి. ఈ హార్మోన్లన్నీ కూడా మనకి పీయూష గ్రంథి ఆధీనంలో ఉంటాయి. ప్రత్యుత్పత్తి ప్రక్రియ ప్రేరేపించడంలో హార్మోన్ల పాత్ర ఏమిటి? అంతఃస్రావి గ్రంథులు హార్మోన్లు నిర్దేశిత లక్ష్య స్థానంకు చేర్చడానికి రక్త ప్రవాహంలో విడుదల చేస్తాయి. ఆ లక్ష్య స్థానం హార్మోన్కి స్పందిస్తుంది. ఏ అవయవాన్ని అయితే లక్ష్యంగా పెట్టుకున్నాయో ఆ ప్రదేశంలో పనిచేయడానికి హార్మోన్లు అయితే విడుదలవుతాయి. మరి ఆ విడుదలైన హార్మోన్ రక్తం ద్వారా ఆ అంగానికి చేరినప్పుడు మాత్రమే ఆ అంగానము ప్రత్యేకంగా యాక్టివేట్ అవుతుందన్నమాట. మన శరీరంలో చాలా అంతఃస్రావి గ్రంథులు లేదా వినాల గ్రంథులు ఉన్నాయి. ముష్కాలు మరియు స్త్రీ బీజకోశాలు లైంగిక హార్మోన్లను స్రవిస్తాయి. ఈ హార్మోన్లు స్త్రీ మరియు పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధి చేస్తాయి. నిజానికి లైంగిక హార్మోన్లు అనేవి మనకి ద్వితీయ లైంగిక లక్షణాలను ప్రేరేపిస్తాయి అన్నమాట. లైంగిక హార్మోన్లు పీయూష గ్రంథి పిట్యూటరీ గ్లాండ్ అంటాం స్రవించే హార్మోన్ నియంత్రణలో ఉంటాయి. పీయూష గ్రంథి నుండి వచ్చేటటువంటి స్రావాలు అధీనంలో ఈ హార్మోన్లన్నీ కూడా మీకు పనిచేయడం అయితే జరుగుతుంది. పీయూష గ్రంథి అనేక హార్మోన్లను స్రవిస్తుంది. వాటిలో ఒకటి స్త్రీ బీజ కోశాల్లో అండాల పరిపక్వత చెందేలా ముష్కాలతో శుక్రకణాలు ఏర్పడేలా చేస్తుంది. మరి పీయూష గ్రంథి హార్మోన్లు ముష్కాలు మరియు స్త్రీ బీజ కోశాలు ఉత్తేజపరిచి టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్లను విడుదల చేస్తాయి. హార్మోన్లు రక్త ప్రవాహంలో విడుదల చేయబడి శరీరంలోని భాగాలకు చేరుతాయి. ఇది లక్ష్య సాధన. యుక్త వయసు రాగానే ఈ హార్మోన్లు శరీరంలో జరిగేటటువంటి మార్పులను ఉత్తేజం చేస్తాయి. అంటే శరీరంలో వచ్చేటటువంటి మార్పులను ఇవి ఉత్తేజం చేస్తాయి అన్నమాట. ముఖ్యంగా పీయూష గ్రంథి నుండి వచ్చినటువంటి హార్మోన్లు. ఎప్పుడైతే ఒక ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని ఒకరు పొందుతారో యవ్వన దశ అనేది ప్రత్యుత్పత్తి జరపడానికి ప్రారంభ దశ అని చెప్తాము. అంటే ప్రత్యుత్పత్తికి ప్రారంభ దశనే మన యవ్వనారంభ దశ అని చెప్తాం అన్నమాట. మానవుల జీవితంలో ప్రత్యుత్పత్తి దశ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముష్కాలు మరియు స్త్రీ బీజ కోశాలు సంయోజ బీజాలను ఉత్పత్తి చేయగలిగినప్పుడు కౌమారులు ప్రత్యుత్పత్తి జరిగే సామర్థ్యాన్ని పొందుతారు.
సంయోగ బీజాల పరిపక్వత మరియు ఉత్పత్తి సామర్థ్యం స్త్రీల్లో కన్నా పురుషుల్లో ఎక్కువ కాలం ఉంటుంది. స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ యుక్త వయసు 10 నుండి 12 సంవత్సరాల వయసు నుండి ప్రారంభమై సుమారు 45 నుండి 50 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. యుక్త వయసు నుండి అండాలు పరిపక్వత చెందడం మొదలవుతుంది. ప్రతి 28 నుండి 30 రోజులకు ఒకసారి ఏకాంతరంగా ఒక స్త్రీ బీజకోశం ఒక అండాన్ని మాత్రం విడుదల చేస్తుంది. నిజానికి స్త్రీలలో 2 స్త్రీ బీజకోశాలు ఉండేటప్పుడు కూడాను ఒక నెలలో ఒక బీజకోశం అండాన్ని విడుదల చేస్తే మరో నెలలో మరో బీజకోశం అండాన్ని విడుదల చేస్తుంది. ఒక్కటి మాత్రం విడుదలవుతుంది. ఈ సమయంలో ఒకవేళ అండం ఫలదీకరణ చెందితే గర్భాశయ కుడ్యము మందంగా మారి అండాన్ని స్వీకరిస్తుంది. అప్పుడు అండం అభివృద్ధి చెందడం మొదలవుతుంది. ఇది గర్భధారణకు దారితీస్తుంది. ఓకేనండి. ఎప్పుడైతే మనకు ఫలదీకరణం జరిగింది అనుకోండి, వెంటనే మనకి ఏమవుతుంది, పిండం ఏర్పడుతుంది. అదే తర్వాత మనకి గర్భధారణకు దారితీస్తుంది. ఒకవేళ ఫలదీకరణ జరగకపోతే విడుదలైన అండం మరియు మందంగా మారిన గర్భాశయ గోడలు ఉపరితలంలో రక్తనాళాలు బయటకు విసర్జితం అవుతాయి. స్త్రీల్లో జరిగే ఈ రక్తస్రావాన్ని మనం ఋతుచక్రము అంటాము, లేదా బహిష్టు కావడం అంటారు. ఋతుచక్రం 25 నుండి 30 రోజులకు ఒకసారి పూర్తవుతుంది. మొదటి ఋతుచక్రాన్ని రజస్వల మోనార్క్ అని చెప్తాం అన్నమాట. మోనార్క్ అని పిలుస్తాం. ఇది 45 నుండి 50 సంవత్సరాలకు వయసులో ఋతుచక్రం ఆగిపోతుంది. ఋతుచక్రం ఆగిపోవడాన్ని మోనోపాజ్ అంటారు. మోనోపాజ్ అంటే ఋతుచక్రం 45 నుండి 50 సంవత్సరాల వయసులో ఆగిపోతుంది. మొదట్లో ఋతుచక్రం క్రమ పద్ధతిలో రానప్పటికీ ఆ తర్వాత కొంతకాలానికి క్రమగతిన కొనసాగుతుంది. స్త్రీలలో ప్రత్యుత్పత్తి సామర్థ్యం రజస్వల నుండి మనకి మోనోపాజ్ వరకు కొనసాగుతుంది. ఋతుచక్రం హార్మోన్లు నియంత్రణలో ఉంటాయి. అంటే మనకి ఋతుచక్రం అనేది ఎప్పుడైతే మనకి రజస్వల అవుతుందో అప్పటి నుండి 45 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఆగిపోతుంది. ఆ దశను మనం మోనోపాజ్ అంటాం. ఋతుచక్రంలోని అంశాలు ఏమిటి? అండం పరిపక్వత, విడుదల, గర్భాశయ గోడలు మందంగా మారడం, గర్భధారణ జరగకపోతే అండం విచ్ఛిన్నం కావడం, ఒకవేళ అండం ఫలదీకరణ చెందితే అండంలో విభజన. ఇవి మనకు ఉండేటటువంటి దశలు. ప్రారంభమై మరింత అభివృద్ధి చెందడానికి గర్భాశయానికి అతుక్కుంటుంది. అంటే ఒకవేళ కానీ ఫలదీకరణ చెందితే అది గర్భాశయానికి అతుక్కొని దాని నుండి పూర్తిగా మనకి శిశువు అనేది అభివృద్ధి చెందడం అయితే జరుగుతుంది. శిశువుల లైంగికత ఎలా నిర్ధారించబడుతుంది? ఫలదీకరణ చెందిన అండం యొక్క సంయుక్త బీజంలో పుట్టబోయే బిడ్డ యొక్క లైంగికతను నిర్ధారించే సూచన ఉంటుంది. ఈ సూచన ఫలదీకరణం చెందిన అండంలో దారపు పోగుల వంటి క్రోమోజోములు అనే నిర్మాణాల రూపంలో ఉంటాయి. ప్రతి కణంలోని కేంద్రకం లోపల క్రోమోజోములు ఉంటాయి. ప్రతి మానవునిలో కణాలలో కేంద్రకంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వీటిలో X మరియు Y అనే 2 క్రోమోజోములను లైంగిక క్రోమోజోములు, వీటిని అల్లోజోములు అంటారు. స్త్రీలలో 2 X క్రోమోజోములు, పురుషుల్లో ఒక X ఒక Y క్రోమోజోములు ఉంటాయి. సంయోగ బీజాలలో ఒక జట్టు క్రోమోజోములు ఉంటాయి, అంటే ఒక జత ఉంటాయి. ఫలదీకరణ చెందని అండంలో X క్రోమోజోమ్ ఉంటుంది. అయితే ఫలదీకరణ జరగని శుక్రకణాల్లో మనకి 2 రకాలు ఉంటాయి. ఒక తరంలో X క్రోమోజోము, మరొక తరంలో Y క్రోమోజోము ఉంటాయి. ఈ విధంగా మనకి XX క్రోమోజోములు కానీ కలిసినట్లయితే ఆడ శిశువు, XY క్రోమోజోములు కలిసినట్లయితే మనకి మగ శిశువు రావడం జరుగుతుంది. X క్రోమోజోమును కలిగిన శుక్రకణం అండంతో ఫలదీకరణం చెందినట్లయితే సంయుక్త బీజం 2 XX క్రోమోజోములు జతగా చేరడం వల్ల ఆడ శిశువు అభివృద్ధి చెందుతుంది. ఫలదీకరణ సమయంలో శుక్రకణం అండానికి Y క్రోమోజోమ్ అందించినట్లయితే సంయుక్త బీజం మగ శిశువుగా అభివృద్ధి చెందుతుంది. తండ్రి యొక్క లైంగిక క్రోమోజోములు శిశువు యొక్క లింగ నిర్ధారణకు నిర్ణయిస్తాయి. తల్లి బిడ్డ లైంగికతను నిర్ధారిస్తుంది అని నమ్మడం, తల్లిని నిందించడం పూర్తిగా తప్పు మరియు అన్యాయం కూడా. కాబట్టి తల్లి మాత్రమే బిడ్డ నిర్ణయిస్తుందని చెప్పడం తప్పు. కాబట్టి ఆడ అని మగ నిర్ణయించేది ఎవరంటే మనకి తండ్రి అండి. ఓకేనండి. ఇక్కడ తర్వాత చూద్దాం. లైంగిక హార్మోన్లు కానీ ఇతర హార్మోన్లు. పీయూష గ్రంథి స్రవించే హార్మోనులు ముష్కాలు మరియు స్త్రీబీజ కోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. పీయూష గ్రంథి ఒక అంతఃస్రావి గ్రంథి అని ఇదివరకు నేర్చుకున్నాం కదా. ఇది మెదడుకు అతుక్కుని ఉంటుంది. పీయూష గ్రంథి ముష్కాలు మరియు స్త్రీబీజ కోశాలే కాకుండా ఇతర అంతఃస్రావ గ్రంథులైన థైలికాయిడ్, క్లోమము, అధిక గ్రంథుల వంటివి కూడా
మన శరీరంలో ఉన్నాయి. అంటే పీయూష గ్రంథి అనేది కేవలం ముష్కాలపైన లేదా శ్రీబీజ కోశాల మీద పనిచేయదు. ఇది అంతర్స్రావి గ్రంథులపైన కూడా పనిచేస్తుందన్నమాట. ఉదాహరణకు గాయిటర్ చూద్దాం. గాయిటర్ థైరాయిడ్ గ్రంథికి సంబంధించినటువంటి వ్యాధిది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోను ఉత్పత్తి చేస్తుంది. మరి థైరాయిడ్కి కావలసినటువంటి పోషకాలు ఐరన్ అండి, ఓకేనండి, అయోడిన్ అండి. ఈ అయోడిన్ కానీ లేకపోయినట్లయితే థైరాయిడ్ గ్రంథి అనేది స్వల్పంగా వాచిపోతుంది. దీన్ని మనం గాయిటర్ అంటాం. ఇక తర్వాత మనకి క్లోమ గ్రంథి. ఇన్సులిన్ అనే హార్మోను తగినంత మోతాదులో స్రవించకపోవడం వల్ల మధుమేహ వ్యాధితో డయాబెటీస్తో చాలామంది బాధపడతారు. రక్తంలో లవణాల సమతుల్యతను సరైన మోతాదులో ఉండేలా అధివృక్ర గ్రంథులు స్రవించి హార్మోన్లు నిర్వహిస్తాయి. అంటే అధివృక్ర గ్రంథులు కానివ్వండి, రక్తంలో లవణాల సమతుల్యతను కానీ నియంత్రించే పని అధివృక్ర గ్రంథులు స్రవించే హార్మోన్ నిర్వహిస్తుంది. అధివృక్ర గ్రంథి అడ్రినలిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. ఈ హార్మోను ఒకరు చాలా కోపంగా కానీ, ఇబ్బందిగా లేదా కానీ ఆందోళనగా ఉండేటప్పుడు కలిగే ఒత్తిడిని శరీరంలో సర్దుబాటు చేయడానికి సహకరిస్తుంది. అంటే శరీరంలో ఒత్తిడిని కలిగించేది, భావోద్వేగాలను కలిగించేది అడ్రినలిన్ హార్మోన్ అని చెప్తాం. పీయూష గ్రంథి హార్మోన్ల ఆదేశాలను పొందిన తర్వాత థైరాయిడ్, అధివృక్ర గ్రంథులు వాటి హార్మోన్లను స్రవిస్తాయి. అంటే వాటి వల్లనే మనకేమవుతుందంటే మన శరీరంలో ఉన్న మిగతా గ్రంథులను కూడాను పీయూష గ్రంథి యొక్క ఆదేశాలపైన ఆధారపడి ఉంటాయి. పీయూష గ్రంథి ఒక వ్యక్తి యొక్క సాధారణ పెరుగుదలకు అవసరమైనటువంటి పెరుగుదల హార్మోన్ను కూడా స్రవిస్తుంది. ఇక గ్రంథి చూద్దాం. పీయూష గ్రంథి మెదడులో పనిచేస్తుంది, మెదడులో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి ఇది గొంతులో ఉంటుంది. అధివృక్ర గ్రంథి ఇది మూత్రపిండాలపై టోపీలా ఉంటుంది. ఇదండి మనకు ఉండేటటువంటి పాఠ్యాంశం 5లో పార్ట్ 1. ఇక పార్ట్ 2 అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.